హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ డీజే డైలీ బ్లాగ్. ఇదంటే అండి వరలక్ష్మి వ్రతం రోజు మనం 48 గంటలు టైం వరకు మనం వీడియో తీసుకుంటూ ఉంటాం కదా. అదంతా ఒక 13 మినిట్లు పెట్టాలంటే కుదరదండి. ఎట్లా అంటే మనకు టైమింగ్ మనకు వచ్చి అందంత లెంత్ పెట్టామనుకో ఎవరు చూడరు. అందుకోసమైతే నా వీడియో ఒక వారం రోజులన్నా పట్టేటట్టుందండి. చాలామంది అంటే ఎక్కువ లెంతీగా పెట్టేస్తూ ఉంటారు, చూడరు కదా, చూసేదానికి కొంచెం టైం సరిపోదు కదా. అందుకోసమైతే నేను 13 మినిట్స్ 14 మినిట్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటున్నాను వీడియోనైతే. ఈరోజైతే వీడియోనండి నేను ఇంకా ఆ రోజైతే ప్రసాదాలంతా లెమన్ రైస్, చింతపండు అన్నం అంటే పులిహోర రైస్ చేస్తాం కదా, అది పరమాన్నం అంటే పాలతో తయారు చేస్తాం కదా అమ్మవారికి ఇష్టమని పరమాన్నము, బూరెలు, పూర్ణం బూరెలు అంటే పెసరపప్పుతో బూరెలు చేస్తాము, అది చేశాను. వడలు, తర్వాత వచ్చి ఇంకొచ్చి మళ్ళీ గింజలు అంటే బుడ్డ శనగలు ఉడకపెట్టినవి 1 కప్పు, తర్వాత ఇవి పెరుగన్నము, మళ్ళీ దానిమ్మ గింజలు 1 కప్పు. ఇవన్నీ కూడా నేను చేసినట్టు అమ్మవారి ముందు పెట్టుకుంటూ వచ్చానండి. ఒకసారిగా అంతా గుర్తుకుండదనేసని ఇప్పుడు కూడా చూడండి చెప్తుంటే తడబడుతున్నాను ఏమేమి పెట్టానని కూడా. ఆ విధంగా నేను చేస్తూ ఉంటే ఆ వెంటనే పిల్లలు తిరుగుతుంటారు కదా, ఎక్కడ తీసుకొని తినేస్తారేమో అన్నట్టుగా ఎంగిల్ చేయకముందే మనం అమ్మవారికి పెట్టేయాలనే ఉద్దేశంతో అమ్మవారి ముందు పెట్టేస్తూ వచ్చానన్నమాట ఏమేమి పెట్టాలనేదని. ఇంకైతే మొత్తం 8 ప్రసాదాల దాకా చేశానండి. అంటే చేయడము 6 చేశాను. ఇంకా పండ్లు, ఈ దానిమ్మ గింజలు వెళ్ళి చేతి పెట్టాను, అది కూడా ప్రసాదం లెక్కనే కదా, 8 రకాలన్నమాట. అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అంతా కూడా ముందర పెట్టేశాను. ఇంకైతే నేను ఆ విధంగా అయితే డెకరేషన్ చేశానండి. నా ఈ డెకరేషన్ మీకు నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకైతే నేను సరే మా వారు అప్పటికి నన్ను మాత్రం చూడద్దండి, ఎందుకంటే నేను అలాగనే ఉంటా పండగలప్పుడు. డెకరేషన్ అంతా అవ్వాలంటే కుదరదు, టైం ఉండదు. నేను డెకరేషన్ అయితే ఇంకా పనులన్నీ అలాగే ఆగిపోతాయి అన్నమాట. అందుకోసమైతే నేను తెల్లారి ముడి వేసిన జుట్టు, ఆ చీర అలాగే ఉంటుంది. ఆ విధంగా అయితే అలాగే ఉండిపోయానమాట. నాకు అంత టైం కూడా సరిపోలేదు. ఇంకా నేను రెడీ అవ్వడానికి అంటే 12:30 లోపల అయిపోవాలన్నమాట పూజ. అందుకోసం హడావిడిగా చేయాల్సి వచ్చిందనమాట గబగబా అనేసి. టైమింగ్ వాటి వరకు బాగుందనేసి. ఇంకా సాయంత్రం అయితే ఇంకా తాంబూలము, ముత్తైదులకి ఇవ్వడం అవి ఉంటాయి కాబట్టి అది కూడా వేరే బ్లాగ్లో పెడతానండి. ఈ బ్లాగ్ అయితే పూజ ఎలా చేసుకున్నామనేదాన్ని చెప్తున్నానండి. మా వారే చేస్తారు ఫస్ట్ దీపాలు పెట్టడము అన్నీ కూడా మా వారికే చేయమన్నాను. ఎందుకంటే నాకు ఇంట్లో పని సరిపోయిందండి. ఇంట్లో వంట దగ్గర, వంటగదిలో పిల్లలను చూసుకుంటూ ఇట్లనే సరిపోయిందనమాట. ఇంకా అవన్నీ చేసి నేను అక్కడ పెడుతూ ఉంటానండి. ఇంకా మీరే కూర్చొని దీపం అయితే పెట్టండి, టెంకాయ కూడా కొట్టండి అని చెప్పేసి అన్నాను. ఇంకా మా వారైతే హారతి ఇచ్చి టెంకాయ కొట్టి నైవేద్యాలు అయితే పెట్టేశాను. మేము 1 ఆకే వేసాను. మామూలుగా 3 ఆకులు వేసేది సరిగ్గా పిల్లలు తినడం లేదని చెప్పని 1 ఆకులోనే అన్నీ సర్దేశాను అనమాట అమ్మవారికి నైవేద్యం అంతా కూడా. సరే ఇంకా అయితే అలాగైతే ఇంకా కూర్చొని అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, ఇంకా కనకదార స్తోత్రము, ఇవన్నీ కూడా పద్యాలు అవన్నీ ఉన్నాయి కదా. ఇంకైతే టీవీలో తెల్లారి స్టార్ట్ చేసిన టీవీలో వస్తూనే ఉన్నాయన్నమాట, భక్తి టీవీలో ఆ పాటలు అవే వస్తూ ఉన్నాయి. సరే ఇంకా మా వారు కూర్చొని ప్రతి వినాయక చవితి అయినా సరే, ఏ పండగ అయినా సరే ఇలాగ నేను డెకరేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ స్వామి గురించి అయితే తప్పకుండా చదవాలని పుస్తకం అయితే ఎత్తుకొని చదువుతారండి. నేను చదువుతాను. కాకపోతే నాకు ఈ పనిలో ఉండడం వల్ల నేను కొంచెం లేట్ అయిపోతుందని మా వారే ఎత్తుకున్నారనమాట ఈ డ్యూటీ కూడా. సరే ఇంకైతే కూర్చొని పిల్లలకు కూడా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే మన అమ్మ నాన్న ఎలా చేశారు, ఇలానే మనము చేయాలని వాళ్ళ మైండ్కి రావాలనే ఉద్దేశంతో మేమైతే ఇలా కూర్చొని చదువుతూ ఉంటాడు. వాళ్ళు కూడా పక్కనైతే అలాంటి షీట్ వేసుకొని కూర్చుంటారనమాట, చుట్టూ కూర్చుంటారనమాట. ఇంకా నాకు కూర్చోవడానికి టైం లేదు. ఇంకా ఏదో పొయ్యి మీద పని ఉంటే అట్ట వెళ్ళానమాట. పిల్లలు 3 అయితే కూర్చొని మా వారు చదువుతూ ఉంటే వింటూ ఉన్నారనమాట. ఇలాగ చదవాలి, ఇట్లా చెప్పాలి అనేసని. వాళ్ళకి నోరు తిరగకపోయినా మా వారు అరుస్తారనే ఉద్దేశంతో కూర్చొని అమ్మవారి ముందు ఎంత చక్కగా 3 పిల్లలు చెప్తున్నారు చూడండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంతే అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఇంకా నేను కూర్చున్నాం కాసేపు అని చెప్పని నేను కూర్చున్నానండి. వచ్చి
ఇంకైతే అవన్నీ కూడా ఆ విధంగా సర్దేశానమాట అమ్మవారి ముందు, మళ్ళీ మళ్ళీ లేయకుండా. అంటే ఎంత హడావిడి చేసి ఎంత డెకరేషన్ చేసి ఇలా చేస్తేనే అమ్మవారు మనకు ఆశీర్వదిస్తారా అని మాత్రం అనుకోవద్దండి. ఏమీ లేకపోయినా అమ్మవారి ముందు పసుపు ముద్ద ముందు ఒక పువ్వు పెట్టి ఒక కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి హారతి ఇచ్చినా సరిపోతుందండి. అమ్మవారు స్వీకరిస్తారు. ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా మన ఓపిక. ఓం చంద్ర సహోదర్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్ర రూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందు శీతలాయ నమః. ఓం మహాలాదజన్యాయ నమః. ఓం కృష్ణే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యాయ నమః. ఓం తుష్ణాయ నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయాయ నమః. ఓం భాస్కర్యాయ నమః. ఓం బిల్వ నిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఊదారంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్త్యే నమః. ఓం సిద్ధ్యే నమః. ఓం శ్రైణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం ఉపవేశ్య గతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్య ప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యే నమః. ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః. ఓం విష్ణు పత్న్యే నమః. ఓం ప్రసన్యాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వప్రదవారిణ్యే నమః. ఓం నమదుర్గాయే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్యాయ నమః. ఓం భువనేశ్వర్యాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. శతనామావళి సంపూర్ణం. ఇక మా వారైతే చదివేశారనమాట పద్యాలు అన్నీ కూడా, అమ్మవారి అష్టోత్తరము అన్నీ కూడా. ఆ విధంగా మనము కూడా ఓపికతో దేవుడికి చేసి పెడితే తప్పేముందండి. మనం ఇంట్లో చేసుకున్నవే కదా, అవే మనం అమ్మవారికి ఇంకొక 2-3 ఎక్స్ట్రా చేసి పెడుతున్నాం అంతే. ఇష్టంగా చేసి పెట్టేది ఏదైనా భక్తితో అమ్మవారు స్వీకరిస్తారండి. మనకి ఇన్ని చేసి పెట్టాలా, అన్నీ చేసి పెట్టాలి ఏం అవసరం లేకపోయినా ఒక పండు పెట్టినా కూడా సరిపోతుంది. కాకపోతే మన పిల్లలకు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా, మన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామన్నమాట. అంటే నేనేమరంటే మా పిల్లలకు ఈ విధంగానే, మాకు అసలు కలుషం లేదండి, కలుషం పెట్టము, ఫోటో పెట్టుకొని చేసుకునే వాళ్ళం అనమాట ముందంతా కూడా. ఒక 2-3 ఏళ్ళుగా నేను చెప్తున్నా, ఇదివరకు బ్లాగ్లో కూడా చెప్పాను. 2-3 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఒక ముఖవాడం తెచ్చుకొని ఈ విధంగా అయితే నేను ఇప్పుడు స్టాండ్ తెచ్చుకున్నాను. కానీ ఇంతకుముందు అయితే బియ్యం బిందెలో పోసేసి అట్లా చీర కట్టి పెట్టేదాన్ని అనమాట. ఆ విధంగా చేసుకునేదాన్ని. మనం అలంకరించకపోయినా కూడా ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చండి. చాలామంది చేస్తూనే ఉన్నారు కదా. ఏదో నా శక్తికి తగినట్టు నేను అమ్మవారికి ఇలా నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను. నాకు శక్తికి తగినట్టు నేను అలా డెకరేషన్ చేసుకున్నాను. నా ఓపిక తగినట్టు నేను ఈ విధంగా చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.
ఈ విధంగా అయితే పూజలు అయితే మా వారు ఒక 1 అవర్ దాకా చదువుతారండి. అన్నీ కూడా చదువుతారు, పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్తారనమాట. ఆ కథ ఎందుకు, అది ఏమి, ఎలా చేసుకోవచ్చు ఈ పూజ అనే విధంగా కూడా చెప్తారనమాట. ఓపిక్గా పిల్లలు కూడా వింటారు. వాళ్ళకి తెలియాలి కదా, ఇప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకు నిద్ర లేసి రాగానే చూడంగానే ఎంతో ఆనందపడిపోయారనమాట పిల్లలైతే అమ్మవారిని ఇలా చూస్తుంటే. చూడబ్బా, ఈ పండగ మా అబ్బాయి అయితే ఈరోజు ఈ పండగ మమ్మీ, లక్ష్మీదేవి పండగ ఈరోజు అని అడుగుతాడనమాట. అవును నాన్న, ఈరోజు వరలక్ష్మి వ్రతము అని చెప్పేది నేను. అట్లా ఏ పండగలప్పుడు అలా డెకరేషన్ చేస్తే ఆ పండగ అని చెప్పేదనమాట వాడికి, మా చిన్నమ్మాయికి. వాడికి తెలియదు కదా, వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తారు ఓపిక్గా. సరే, ఇంకైతే మా వారు చదివేశారు. ఇంకా నేను కొంచెం అయితే చదవదామని కనకదార స్తోత్రం అయితే చదువుకుంటున్నానండి. నేను చూడకుండా ఏది చదవలేను, చూసే చదువుతాను. నాకు ఆ విధంగా అయితే చదివాను అనమాట కొంతసేపు. ఇక నేను చదువుకుంటూ ఉంటే మా వాడు చూడండి ఆగడం లేదు, ఇంకా లేసి ఏమేమో తిరుగుతున్నాడో. కొంతసేపు కూడా కూర్చోకుండా మా వారు ఉన్నంతసేపు, చదివినంతసేపు వింటూ ఉన్నాడనమాట, అరుస్తారని. ఇంకైతే ఉండకుండా లేచి వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆ విధంగా ఉంటుంది వాళ్ళు పిల్లల అల్లరి. ఇంకా ఆకిలి అని అంటున్నారు. అప్పటికి 1:30 అయిపోయిందనమాట. నేనైతే ఉపవాసంతోనే ఉన్నాను. మా వారు లైట్గా మా అయితే తిన్నారు, కానీ నేను ఆయన్నే పెట్టమన్నానండి. దీపం పెట్టి టెంకాయ కొట్టమన్నాను ఫస్ట్. ఎందుకు అది అలవాటు అయిపోయింది, ఇంట్లో పెడుతున్నారు కదా, అలాగే పెట్టండి, నేను మళ్ళీ చేస్తాను వచ్చి కూర్చొని, నేను సాయంత్రం పూజ కూడా చేసుకుంటాలే అని చెప్పాను. మా వాడు అల్లరి చూడండి, ఒకసారి గంట కొట్టరా నాయనా అంటే ఏం డ్యాన్స్ వేస్తున్నాడో మీరే చూడండి ఒకసారి అయితే. కామెడీ ఆగకుండా ఒళ్ళంతా ఊపి మరీ కొట్టుకుంటున్నాడు గంట. హారతి నేను ఇస్తానని చెప్పి ఈ విధంగా అయితే సందడిగా అల్లరిగా చేస్తూ ఉన్నాడనమాట మా వాడు. సరదాగా పండగ అయితే ఈ విధంగా జరుపుకుంటున్నానండి నేను. మీరు కూడా అంతేనా? ఇంకైతే నేను అలాగే డెకరేషన్ అయ్యానమాట. నాకు ఇంకా టైం దొరకలేదు కాబట్టి పర్వాలేదు, ఏమైంది ఇంకా అలా ఉన్నా కూడా పర్వాలేదులని చెప్పి అలాగే ఇంకా అయితే టెంకాయ కొట్టానమాట. మీ అందరికీ వినపడుతుందో లేదో, మా వారు మనము ప్రతి ఒక్కటి పెట్టినవన్నీ కూడా చెప్తూ రావాలన్నమాట. నైవేద్యం సమర్పయామి, చీర జాకెట్ సమర్పయామి, ఇవన్నీ నైవేద్యం ఇట్లా అని ప్రతి ఒక్కదాన్ని గుర్తు చేసి అమ్మవారికి సమర్పయామి అంటేనే ఆమె తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు అని పిల్లలకు చెప్తూ ఉన్నారు. మా పిల్లలు గమ్మని నిలబడుకొని ఉంటే అలా చెప్తున్నారనమాట. అలా చేస్తేనే అమ్మవారు స్వీకరిస్తారు, లేకపోతే మనం పెట్టినట్టు ఉంటుంది, అమ్మవారు కూడా స్వీకరించరు, అలా చెప్పాలి మనము అని చెప్తా ఉన్నారనమాట. అట్లా నిజమే కదండి, అలానే ఉంటుంది. మా వాడు చెప్పింది నిజమేననిపించింది నాకు కూడా. మా వాడు చూడండి, బాడీ మొత్తం ఊపి గంట కొడుతున్నాడు. వాడి పంచికట్టు చూసారా మీరు ఒకసారి సరదాగా ఎలా ఉందనేది? నాకే నవ్వు వస్తుంది అనమాట వాడు చేసే చేష్టలో. మీకు ఎలా ఉంటుందనేది కామెంట్ చేయండి. ఇంకైతే పూజ ఆ విధంగా అయితే జరిగిందండి. ఇంకా భోజనాలు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఒక ఆకే పెట్టాను. మామూలుగా 3 ఆకులు పెట్టేది అమ్మవారికి, కానీ నేను ఇంకా ఎవరు సరిగా తినరు పిల్లలు పండగలప్పుడు అనేసి అని ఒక ఆకులోనే అన్నీ సర్దేశాను అనమాట. ఈ విధంగా మనము పండగలప్పుడు ఎలా డెకరేషన్ అవుతారో ఏమో తెలియదు కానివ్వండి, డెకరేషన్ అయితే మాత్రం ఏ పని చేయలేమండి.